చెలకైతే వచ్చాను. మనం తోటలో నుంచి మనం ఏం చేయాలంటే ఒకసారి మనం చెట్లని చూసుకుంటూ పోతాం. సో మా నిమ్మ చెట్లు అయితే ఇలా ఉన్నాయి. మీకైతేను వానలు పడినప్పుడు సో వ్యవసాయం అనేది ఎలా దెబ్బతింటుందని కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఈ శనకాయలకైతే మా నిమ్మ చెట్టు అయితే ఇలా ఉంది. సో మా నిమ్మ చెట్లకి అయితే నాన్ స్టాప్ అయితే పూర్తిగా అయితే తోట మొత్తం దెబ్బతినట్లేదు. ఏదో కొన్ని చెట్లు అలా దెబ్బతింటున్నాయి అన్నమాట. అంటే ఏం దెబ్బతింటే ఆకు అయితే నాన్ స్టాప్ అయితే ఇలా ఉన్నది. మీకు ఆకు అని క్లియర్గా అనిపిస్తుంది కదా. ఈ ఆకు అనేది మనకి నష్టపోకుండా సో ఇంటికి వెళ్ళిపోయినాక మీకు ఎవరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరంగా అయితే చెప్తానంట. నేనైతే మన నిమ్మ చెట్ల కాడికి అయితే వచ్చాను. తోటలోకి అనేది ఒకసారి మన నిమ్మ చెట్లు ఎగురైతే చూద్దాం. ఇలా ఉన్నదంట మన నిమ్మ చెట్లు ఎగురు వచ్చి. సో ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉన్నాయి. ఏ వానకి కానీ నా షాప్కి అయితే బాగానే వచ్చాం. సో చెట్టు మొదట్లో అయితే పర్లేదు అనమాట. నాకైతే ఏం బాగానే ఉన్నది. సో చెట్టు మొదట్లో అయితే ఇలా ఉన్నదబ్బా. చెట్టు మొదట్లో మాత్రం గడ్డి అయితే వచ్చింది. కానీ ఇరువు కూడా అయితే పెట్టినా కదా ఆల్మోస్ట్ క్లియర్గా అయితే ఉన్నది. కానీ ఈ శనకాయలు మాత్రం నాకైతే కొంచెం బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందువల్లంటారా మన ఈగుర్లు అయితే ఇలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే మనం ఈగులు చూసుకుని ముందు కొట్టుకోవాలన్నమాట. తోటలోకి వచ్చి ఇది ఒకటే చేస్తాం మనం. సో తోట అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాం మీకు. నిమ్మ చెట్లు మీకు ఎలా ఉన్నాయి కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా అనేది. సో శనకలలో మనకి ఆకు ఎందుకు దెబ్బతింటుందంటే వీటి వల్ల అనమాట. అంటే వాన కదండి, వానకి కొన్ని ఈగుర్లు అయితే నాన్ స్టాప్గా అయితే దెబ్బతింటాయి. కానీ ఈడ మాత్రం ముదిరాకు కాబట్టి దీనికి ఏం కాలేదు. సో లేత ఈగుర్లకి ఏం చేయాలంటే వీటి ముందు తెచ్చుకొని కొట్టాలన్నమాట. మనం షాప్ కాడ అడిగితే వాళ్ళు ఇస్తారు ముందు అనేది. వానాల్లో మాత్రం మనకి నిమ్మ చెట్ల కాడ అయితే ఇదే వాసన అయితే ఉంటుంది అనమాట. ఇలాగుంటే ఇలాగైతే ఉంటుంది నిమ్మ చెట్లకి ఆకు అనేది. కానీ ఈ లేత ఈగులు మనం కాపాడుకోవాలి. వానల్లోకి వచ్చి చెట్లకైతే నీళ్ళైతే వేయబడలేదండి. వానలు పడుతున్నాయి కదా, దానివల్ల చెట్లకి నీళ్ళైతే వేసుకోబడలేదు. మనం టయానికి ఏం చేయాలంటే వీటికి చిన్నకాయలకి ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగ ఉంటుంది అన్నమాట. అంటే ఈ చెట్ల మీద మీకు బాగా గమనించండి. మీకు ఈ చెట్ల మీద బాగా చూస్తే చీమలు అవి కనిపిస్తాయి అన్నమాట మీకు. సో అలా చీమలు ఎక్కి రాకుండా ఉండాలి, ఆకుపురుగులు రాకుండా ఉండాలంటే మనం వీళ్ళు ముందు తెచ్చుకొని కొట్టుకోవాలి ఈ నిమ్మ చెట్లకి అనేది. ఈ విధంగా చీమలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో వాటిని మనం ముందు తెచ్చుకొని కొట్టుకోవాలి ఈ నిమ్మ చెట్లకి అనేది. మనకి తోట మొత్తం చూసుకుంటే తోట అయితే ఇలా ఉన్నది. మనకి కనిపిస్తుంది కదా, తోట అయితే ఇలా ఉన్నది. మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే అనుకుంటున్నాను ఈ తోట మనకి. సో తోటలో తిరగలేమండి, ఎందువల్ల అంటారా ఇది మట్టి మాకు దిగబడిపోతుంది మట్టి అనేది. సో దానివల్ల తోటలోకి అయితే బాగాలేకపోతున్నాను నేను. చెట్లు అయితే బాగానే ఉన్నాయి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. కానీ చెట్టు మొదట్లలో ఈగుర్లు బాగానే అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి ఇలా ఆకు రాలిపోకుండా ఆకు అయితే నిలబెట్టడానికి మన చెట్ల ముందు అయితే కొట్టుకోవాలి. మాకైతే ఇదే ప్రాబ్లం అయితే ఉన్నది మా నిమ్మ చెట్లకి అయితేను. సో వీటికి నేను కూడా ముందు వచ్చి కొట్టాలన్నమాట ఈ నిమ్మ చెట్లకి అనేది. దీనికి చూడండి నాన్ స్టాప్ అయితే ఈగురు లేవు కదా, ఇలాగైతే ఉంటుంది అన్నమాట. మన నిమ్మ చెట్ల వ్యవసాయం అయితే ఇలాగనే ఉంటుంది, వానల్లో కానీ ఎండలో కానీ. సో నాకైతే ఎండలో బెస్టే చెప్పుకోవచ్చు అబ్బా. ఎండలు అయితే బెస్ట్ అండి, మన నీళ్ళు కట్టి చేస్తున్నాడు కదా. వానల్లో చెట్లు అంత బాగా రావబ్బా, ఎండలోనే చెట్లు బాగా వచ్చేది. సో వానల్లో మనకి ఎలమెంట్ అంటే మనకి వానల్లో ఎంత నష్టం వస్తుంది అంటే ఇలాగ నాన్ స్టాప్గా నష్టం అయితే వస్తుంది. ఇలా ఆకు రాలిపోవటం, ఇలా ఆకు తినేయటము, ఇలా ఈగుర్లు అంటే బాగా రాకుండా పోవటం ఇలాగే జరుగుతుంటుంది అన్నమాట. వానలాగైతే ఇదే ఇలాగే ఉంటుంది వానల్లో మనకి నిమ్మ చెట్లు అయితేను.